ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను ప్రభు మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం అనుకున్నట్టుగానే ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ కట్ చేసింది. అంటే ఈ మంత్లో ట్రిగర్ ఏమి లేదు, ఆర్బీఐ తప్ప, ఫెడ్ మీటింగ్ తప్ప. ఫెడ్ మనకు అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆర్బీఐ మీటింగే మెయిన్ కాబట్టి మనకి 25 బేసిస్ చేస్తారని లేకపోతే అసలు చెయ్యరని ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం కొంత పర్సంటేజ్ 10% ఉన్నా ఎక్కువ పర్సంటేజ్ ఎందుకంటే చేస్తారనే ఉద్దేశం. 50% 30% దాకా ఉంది, ఎక్కువ పర్సంటేజ్ 25% చేస్తారని. ఎందుకని? ఇన్ఫ్లేషన్ మనకి కంట్రోల్లో ఉంది. ఆర్బీఐ అనుకున్న ప్రకారం 2 to 6% లోపలే ఉంది కాబట్టి 4% బిలోనే ఉంది. సో డెఫినెట్గా అది పాజిటివ్ సైన్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గే అవకాశాలే ప్రొజెక్షన్ ఇచ్చారు. సో మార్కెట్ ఇన్స్టెంట్గా ఇవాళ ఓపెన్ అవడానికి అన్ని డౌన్ ఓపెన్ అయినా తర్వాత చిన్నగా న్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ అందుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 56,578 అంటే దాదాపుగా 817 పాయింట్స్ పెరిగింది. సో ఎక్కువ అంటే ఇంకా 1000 పాయింట్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది, ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. సో మండే కూడా ఇదే లెక్కన ఉంటే నెగిటివ్ ఏం రాకుండా, గ్లోబల్గా నెగిటివ్ ఏం రాకుండా ఉంటే డెఫినెట్గా మండే కూడా మళ్ళీ ఒక 300 to 400 పాయింట్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఎప్పుడైతే 57 దాటిందో, బ్యాంక్ నిఫ్టీ 57 దాటిందంటే 59,000 వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అక్కడ దాకా పోయే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడు అదే నిఫ్టీ తీసుకుంటే 25,000 అబౌవ్ క్లోజ్ అయింది. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనుకోవచ్చు ఒక రకంగా. 25,100 దాటిందంటే మండే కూడా ప్లస్ ఉండి గ్లోబల్ నెగిటివ్ లేకుండా నిఫ్టీ కూడా 25,100 దాటితే సో డెఫినెట్గా మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోయే ఛాన్సులు ఉంటాయి. సో అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 25,800. 25,800 కట్ అయి ముందుకెళ్తుంది అనుకోండి, డెఫినెట్గా మీకు నెక్స్ట్ 26,100. సో 26,100 అంటే నెక్స్ట్ మనకి ఆల్ టైమ్ హై ఎంత? 26,277. సో డిసెంబర్ లోపల వస్తుంది ఆల్ టైమ్ హై అనుకున్నాం. కానీ లాస్ట్ 3 months బ్యాక్ అయితే అసలు ఆల్ టైమ్ హై ఈ సంవత్సరం వస్తుందా, మళ్ళీ ఇబ్బంది పడతామా అనే ఉద్దేశం ఉండేది. కానీ అక్కడి నుంచి మెరుగుపరుచుకుంటూ అన్ని మ్యాక్రోస్ అన్ని మనకి బాగున్నాయి, అన్ని కంట్రోల్లో ఉన్నాయి. సో డెఫినెట్గా సో అన్ని పాజిటివ్గా వచ్చినాయి. అందరూ కూడా ఇండియా సైడే చూస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోనే చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్తో మన యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని కంట్రీస్ అయితే వద్దు, మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో డెఫినెట్గా యుద్ధం ఆపండి అని చెప్పి ఆ రిక్వెస్ట్ కూడా వెళ్ళింది. సో డెఫినెట్గా అది అన్ని పాజిటివ్స్ అయినాయి. ఎందుకంటే ఎక్కడైతే ఏ కంట్రీ అయితే డబ్బులు పెట్టాలనుకుంటుందో అది సేఫ్టీగా ఉంది, మంచి రిటర్న్స్ వస్తేనే వస్తారు, లేకపోతే రాదు కదా. సో మన దగ్గర అలాంటి పాలసీలు ఉన్నాయి కాబట్టి చైనా వెళ్తారా ఎవరైనా? పాలసీలు ఏ కంపెనీ అయినా ఎవరైనా ఎఫ్ఐఎస్ వెళ్తారా? వెళ్తే ఉండగలరా? ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండలేరు. సో సేఫ్ జర్నీ ఎక్కడుంది? సేఫ్ హెవెన్ ఎక్కడుంది? ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనేది దేశం అంతా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్యాక్స్, వాళ్ళకి కొంచెం ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ సోప్స్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని ఆ ట్యాక్స్ సోప్స్ ఇస్తే ఎఫ్ఐఐస్ మన దగ్గర నుంచి ఎంత అమ్మారో అంతకు 5 ఇక్కడికి వచ్చే ఛాన్స్లే ఉంటాయి. సో ఇప్పుడు ఇది రైట్ ఛాన్స్ కాబట్టి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ప్రొడక్షన్ చేసి, ఫార్మా కంపెనీస్ కానీ ఇక్కడ ఇండియాకి వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తే బెస్ట్ కదా. అప్పుడు మన జీడిపి ప్లస్ ఉంటుంది, మన ఇండియా కూడా ప్లస్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ చూసుకుంటే బ్రాడర్ వ్యూ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ అయిందో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కొంచెం తగ్గుద్ది ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అందరూ హైక్ వచ్చిన తర్వాత అమ్ముకునే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం ఎక్రూడ్ చేసుకుంటా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎప్పుడు వస్తుంది, మంత్కి మనకు 1% వేసుకున్నా మనం 4 to 5% దూరంలోనే ఉన్నాం ఆల్ టైమ్ హైకి. 1% వేసుకుంటే చాలు కదా, 6 months లోపల కూడా పట్టదు. సో ఈ మ్యాక్రోస్ అన్ని బాగుంటే 6 నెలలేంటి, 2 నెలలేంటి, వారంలో కూడా రావచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఇవాళ నుంచి నెక్స్ట్ డే హైకి 500 పాయింట్స్, ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే లోకి more than 500 పాయింట్స్. ఇంత వాలటాలిటీ ఇండెక్స్ ఎక్కడన్నా చూసామా? ఎప్పుడన్నా చూసామా?
ఈ వాలటాలిటీ ఇండెక్స్ భయంకరంగా ఉంది ఈ సంవత్సరం మటుకు. సో ట్రేడర్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది ఛాన్స్ పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అందుకనే దయచేసి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వస్తే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అంటే, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ బాగానే ఉండొచ్చు. మనకి మేజర్ ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు ఆర్బీఐ తప్ప. సో చిన్నవి ఉంటాయి కానీ దాని ఎఫెక్ట్ పెద్ద ఉండవు కాబట్టి మెయిన్ ఇదే ఉంది. ఇక నెక్స్ట్ ఏమి అడ్డంకులు ఏం లేవు కాబట్టి మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ ఎక్కడ ఏ కంట్రీ నుంచి కూడా గ్లోబల్ గా నెగిటివ్ రాకుండా ఉంటే. సో అప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సైడే కొంచెం మిక్స్డ్ ఉన్నాయి, అప్పర్ సైడే ఉన్నాయి, డౌన్ సైడ్ కాదు. సో అన్ని కూడా S&P కూడా జస్ట్ 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, 6,000 దగ్గరలో ఉంది. సో అవి కూడా బాగున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇవన్నీ గ్లోబల్ ఫ్యాక్టర్ బాగానే ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 25,100 దాటిందా మనకి ఇంకా 25,800 వరకు నెక్స్ట్ వీక్ వెళ్ళే ఛాన్సులు కూడా కనపడుతున్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ కాబట్టి మనం ఏ సెక్టర్ పెరుగుద్ది ఏది అనుకుంటే ఐటీ, బ్యాంకింగ్ సెక్టారు. మన బ్యాంకింగ్ సెక్టారు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు 50 బేసిస్ అన్నారు, ఆల్రెడీ మనకి 50 తగ్గించారు. ఇప్పటికి 1 బేసిస్ అంటే 100 బేసిస్ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆగస్ట్కి కూడా ఇంకొక 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారనేది ఎక్స్పెక్టేషన్. సో అది కూడా తగ్గితే ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్లు ఎందుకంటే తగ్గితే బ్యాంక్ లోన్స్ అనేది ఎక్కువ మంది తీసుకుంటారు, మార్కెట్లో మనీ ఫ్లోటింగ్ వస్తుంది, ఎక్కువ రొటేషన్ అవుద్ది, క్రయ విక్రయాలు జరుగుతాయి, అన్ని కొత్త వస్తువులు కొంటారు, పాతవి అమ్ముతారు. సో అట్లా రీషఫుల్ అవుతుంటది కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుద్ది. సో డెఫినెట్ గా అది మంచి శుభసూచకం అనుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే. సో 25 అనుకుంటే 50 బేసిస్ చేశారు, ఇది ఫంటాస్టిక్ కదా. సో ఇన్ఫ్లేషన్ అది కంట్రోల్ అనేది బాగా కిందకు వచ్చింది కాబట్టి ఇది చేయడానికి అవకాశం ఉంది. అదే యుఎస్ చూడండి, వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదు, కానీ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడు, 100% ఫెడ్ చైర్మన్ పవెల్ పిచ్చోడు అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఆయన్ని. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించట్లేదని. సో అది కూడా కరెక్ట్ కాదు కదా. సో గవర్నమెంట్ కూడా వాళ్ళు అంటే ఎవరైతే ఆర్బీఐ వాళ్ళు ఉన్నారో అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా డీల్ కరెక్ట్గా ఉండాలి కదా. వాళ్ళని తిడితే ఎందుకు ఇది చేస్తారు? ఆయన ఏమంటున్నాడు, మీరు టరీఫుల్ వల్ల మార్కెట్లో కొంచెం ఇదవుతోంది, దానివల్ల ఇంట్రెస్ట్లు తగ్గించడానికి లేదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తగ్గించకూడదు అనే రూల్స్ చెప్తున్నప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నాడు ఆయన. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఇంట్రెస్ట్లు తగ్గిస్తామనే ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన. అలా తగ్గించడమే కరెక్ట్, ఆయన చెప్పిందే కరెక్ట్. సో డెఫినెట్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోయినా మనకి తగ్గుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లో మనకి ఇండియాకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ FIIs టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా మనకి పాజిటివ్ సైన్ ఉంది. నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ క్లోజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇది మంచి శుభసూచకం. సో ఈ సిరీస్ ఎలా ఉండొచ్చు, ఇప్పుడు లాస్ట్ సిరీస్ మే సిరీస్ ఏమో 400 పాయింట్ వచ్చింది, అంతకుముందు ఏప్రిల్ సిరీస్ ఏమో 800 పాయింట్లు పెరిగింది, అంతకుముందు 5 months బ్యాక్ సిరీస్ తీసుకుంటే కంటిన్యూస్ గా అక్టోబర్ నుంచి పడింది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 సిరీస్ అంటే నెక్స్ట్ ఇంకా 3 సిరీస్ కూడా పాజిటివ్నే రావాలి. వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ సిరీస్ లో మనకి ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఎప్పుడైతే అందరూ ఆల్ టైమ్ హై వచ్చిందో, ఏ స్క్రిప్ట్స్ లో అయినా మీకు ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ అంటే బుక్ చేసుకోవటం ఉత్తమం. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకోవటమా, లేకపోతే కొన్ని అమ్మేసిన తర్వాత కింద కొంటామా, లేకపోతే కొంచెం వెయిట్ చేయటమా, ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. 50% అన్నా చేసుకోవాలి, 50% మళ్ళీ కొనుక్కోవచ్చు కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కూడా క్యాష్లోకి వస్తున్నాయి, క్యాష్లోకి ఎక్రూడ్ చేస్తున్నాయి, పర్సంటేజ్ క్యాష్ ఎక్రూడ్ చేస్తున్నాయి. ఎందుకంటే SIP ద్వారా 26,000 కోట్లు వస్తుంది, అది క్యాష్లో వాళ్ళకి 8% ఉంటే వాళ్ళు 12 to 14% పెడుతున్నారు. ప్లస్ క్యాష్ ఉన్న స్టాక్స్ కూడా కొన్ని ప్రాఫిట్లో ఉన్నాయి అమ్మేసి క్యాష్లో కూర్చుంటున్నారు. అంటే మార్కెట్ పడనివ్వట్లేదు. చూడండి, ఈ మధ్య ఎప్పుడైనా వన్ డే ఎప్పుడైనా 500 పాయింట్స్ పడితే నెక్స్ట్ డే దాన్ని లేపేస్తున్నారు, నెక్స్ట్ డే కొనేస్తున్నారు. డొమెస్టిక్ అంటే మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషన్ అవసరం లేదు, డొమెస్టిక్కే సరిపోద్ది అన్నట్టుంది. కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూస్తే ఫారెన్ ఫ్లోస్ కూడా మనకు వస్తే మార్కెట్ ఫ్లడ్ లాగా ఉంటుంది. సో డెఫినెట్గా వరదలై వస్తాయి కాబట్టి
బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మనకి క్వశ్చన్ ఉంది, ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ దగ్గర మంచి పాలసీలు, పిఎల్ఐ స్కీమ్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ డొమెస్టికే కాకుండా బయట నుంచి వచ్చే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే మంచిదని ఉద్దేశం. సో ఇవన్నీ కొంచెం మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉండి వాళ్ళని కూడా సరైన ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు కూడా మంచి ఇస్తే డెఫినెట్గా మన మార్కెట్ ఆల్ టైమ్ హై దాటం ఏంటి, డిసెంబర్కి 30,000 వరకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. సో ప్రొవైడెడ్ అన్ని పాజిటివ్ పారామీటర్స్ ఉంటే, సో ఇది మనం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.